మ్యాసివ్ హైప్‌తో వచ్చిన ఈ 2 టాలీవుడ్ మూవీస్ వీఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం ఆడియన్స్ నుంచి హెవీ క్రిటిసిజం ఫేస్ చేశాయి. ఫస్ట్ 'ప్రభాస్ ఆదిపురుష్'. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచి మ్యాసివ్ హైప్ ఉంది. 500 crore బడ్జెట్‌తో రామాయణంని గ్రాండ్ స్కేల్‌లో ప్రెజెంట్ చేయడానికి మేకర్స్ ట్రై చేశారు. కానీ టీజర్ రిలీజ్ అయిన వెంటనే వీఎఫ్ఎక్స్ అండ్ క్యారెక్టర్ డిజైన్స్ మీద హ్యూజ్ బ్యాక్లాష్ వచ్చింది. దాని తర్వాత రిలీజ్ డేట్‌ని పోస్ట్‌పోన్ చేసి ఆల్మోస్ట్ 9 months వీఎఫ్ఎక్స్‌ని రీవర్క్ చేశారు. కానీ ఫైనల్ రిలీజ్ తర్వాత కూడా సీజీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీకి మేజర్ క్రిటిసిజంగా మిగిలిపోయాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'. ఆల్మోస్ట్ 5 years ప్రొడక్షన్ జర్నీ తర్వాత పవన్ కళ్యాణ్ కమ్బ్యాక్ మూవీగా మాసివ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యింది. కానీ రిలీజ్ అయ్యాక కొన్ని సీజీఐ అండ్ విఎఫ్ఎక్స్ షాట్స్ మీద హెవీ ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ జ్యోతికృష్ణ కూడా కొన్ని షాట్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో లేవని ముందే తెలుసని అక్నాలెడ్జ్ చేశారు. విఎఫ్ఎక్స్ క్రిటిసిజం తర్వాత కొన్ని సీన్స్ రిమూవ్ చేసి రన్ టైం కూడా ట్రిమ్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అంటే మూవీ ఎంత బిగ్ స్టార్ తో వచ్చినా, ఎంత హైప్ ఉన్నా విఎఫ్ఎక్స్ వీక్ గా ఉంటే ఆడియన్స్ వెంటనే నోటీస్ చేస్తారు. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకా బిగ్ టాలీవుడ్ మూవీస్ ని చూద్దాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.